ఉత్తరప్రదేశ్ లోని లక్నో, ప్రయాగ్రాజ్ కేంద్రాల్లో జరిగిన SSGD ఎగ్జామ్ రద్దు కావడంతో భారీ కలకలం రేగింది. పరీక్ష సమయంలో టెక్నికల్ గ్లించ్ రావడంతో పరీక్ష నిలిపివేయబడుతుందని, దాంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహంతో లోనయ్యారని తెలుస్తున్నాయి. ఈ ఘటన 2026 మే 15 ఉత్తరప్రదేశ్ లోని కొన్ని పరీక్ష కేంద్ర ప్రాంతాల్లో పరీక్ష సిస్టమ్ లో టెక్నికల్ ఇష్యూ వచ్చిందని చెప్తున్నారు. దీంతో పరీక్ష మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు గంటల తరబడి హాల్లో ఎదురు చూసిన తర్వాత పరీక్ష రద్దు చేయబడిందని తెలిసి తీవ్ర నిరాశకు గురయ్యారు. పరీక్ష రద్దు వార్త బయటకు రావడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆగ్రహం కనిపించింది. చాలా మంది విద్యార్థులు మా భవిష్యత్తు ఆటలాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. కొన్ని చోట్ల పరిస్థితి అదుపు తప్పి నిరసనలు పెద్ద ఎత్తున వద్ద ఆస్తుల ధ్వంసం చేశారని కూడా వార్తలు వచ్చాయి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని నియంత్రించడానికి చెబుతున్నారు. అయితే ఈ సంఘటన అధికారికంగా ఇంకా పూర్తిగా స్పష్టంగా రావాల్సింది. ఈ ఘటన ఇంత పెద్ద సమస్యగా మారడానికి ప్రధాన కారణం పరీక్ష అనేది లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉంటుంది. SSC GD లాంటి పరీక్షలు దేశవ్యాప్తంగా భారీ పోటీ ఉంటుంది. ఒకే ఒక్క రోజు ఒకే ఒక్క అవకాశం అంటూ అభ్యర్థులు హాజరవుతారు. అలాంటి సమయంలో టెక్నికల్ సమస్యల వల్ల పరీక్ష రద్దు అయితే అది విద్యార్థులపై మానసికంగా చాలా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు ప్రయాణ ఖర్చులు, హోటల్ ఖర్చులు పెట్టుకొని పరీక్షకు వస్తారు. అప్పుడు ఇలా రద్దు కావడంతో పెద్ద నిరాశగా మారుతుంది. మళ్ళీ పరీక్ష నిర్వహిస్తారా లేదా కొత్త తేదీలు ప్రకటిస్తారా అన్నది ఇంకా అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. విద్యార్థులు మాత్రం త్వరగా న్యాయం చేయాలని, కొత్త పరీక్ష తేదీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా పరీక్ష వ్యవస్థలో మెరుగైన టెక్నికల్ మేనేజ్మెంట్ అవసరం నిపుణులు అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.